190కి 163కి డిఫరెన్స్ ఎంత అంటే 63కి 7 యాడ్ చేస్తే 70 అంటే 7 ఉంది. 80 90 అంటే 27 డిఫరెన్స్. నెక్స్ట్ 163కి 27కి ఎంత మనకు డిఫరెన్స్? ఇప్పుడు 27కి 3 యాడ్ చేస్తే 130 అనుకోండి. ఇక్కడ 33 ఒక 3 ఎంత? 36. ఇక చూడండి 82కి 127కి ఇక్కడ 8 యాడ్ చేస్తే 90 కదా. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 27 ఉంది. అప్పుడు మనకు ఎంత వస్తుంది? ఇక్కడ 8 పక్కన పెట్టేద్దాం. 10 ఇక్కడ 20 30 45. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనికి డిఫరెన్స్ ఎంత? 9. 27కి 36కి డిఫరెన్స్ ఎంత? 9. దీనికి డిఫరెన్స్ ఎంత? 9. 45కి డిఫరెన్స్ ఎంత చేస్తే 54 కదా. 54 ఆన్సర్ వచ్చి మనకు ఏంటి? 54. నెక్స్ట్ ఇన్ ది సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ GAMB is coded as 5139 and BALM is coded as 9521. What is the code for L in the given code language? ఇక చూడండి JAMB. ఇప్పుడు JAMBలో 5139 ఉంది. ఇక చూడండి BALMలో 9521 ఉంది. మనకు కామన్గా ఉండేది ఏంది? 5 1 9. డిఫరెంట్గా ఉండేది ఏంటి? 3, ఇక్కడ 2. ఇక్కడ JAMB తీసుకుందాం. ఇక్కడ BALM. ఇక్కడ కూడా A క్యాన్సిల్ చేసుకుందాం. BM అంటే J వచ్చి ఏంటి? 3, L వచ్చి 2. ఇక్కడ మనకు కోడ్ లాంగ్వేజ్ లో అడిగింది ఏంటి? L అంటే ఏంటి? 2. నెక్స్ట్ వాట్ షుడ్ come in the place of the question mark in the given series based on the English alphabetical order. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రావాలి అంటే ఫస్ట్ మీకు ఏ అంటే 1 అప్ టు జెడ్ టు 26 అనేది మీకు నంబర్స్ అనేది మైండ్లో మోస్ట్లీ ఫీడ్ అయిపోవాలి. మీకు ఇది షార్ట్ ట్రిక్స్ కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. మీకు వితౌట్ సీయింగ్ మీరైతే ఆల్ఫాబెట్స్ నంబర్స్ అయితే ఈజీగా చెప్పగలరు. ఇక్కడ చూడండి EHO. ఇక్కడ E ఉంది, ఇక్కడ H ఉంది. అంటే ప్లస్ ఎంత యాడ్ చేస్తే FGH అంటే ఎంత? +3. ఈకి +3 యాడ్ చేస్తే మనకు H వచ్చింది. నెక్స్ట్ HIJK అంటే +3 K వచ్చింది. ఇంకా +3 అంటే మనకి ఏమొస్తుంది? N వస్తుంది. మనకు ఆప్షన్స్ లో ఏముంది? 2 ఉంది. N ఫస్ట్ మనకు ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ ఏంటి? HIJ అంటే +2. JKL +2. మనకు L+2 అంటే ఏమొస్తుంది? LMN అంటే ఇక్కడ మధ్యలో మనకు N రావాలి. అంటే ఇక్కడ ఏమొచ్చింది? సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, NNR. ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు, మనకు ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇక్కడ మనకు సింబల్స్ ఇచ్చారు. సింబల్స్ కి మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ @ అని వస్తే డాటరు, ఇక్కడ డాలర్ సింబల్ ఉంది హస్బెండ్. ఇప్పుడు క్వశ్చన్కి వచ్చేద్దాం. Based on the above, how J is related to N? If N @ E. ఇక్కడ @ ఇక్కడ N అనుకుందాం, ఇది E, C అనేది E అన్నమాట. ఇక్కడ మనకు సింబల్ చూసుకోవాలి. N @ E. @ అంటే రిలేషన్షిప్ ఏంది? డాటర్. N వచ్చి N ఈజ్ ది డాటర్ ఆఫ్ E. ఈకి డాటర్ అంట, ఫీమేల్ కదా, కాబట్టి మనము Nకి సర్కిల్ వేసాం. ఇప్పుడు ఈ $J అంట. డాలర్ సింబల్ ఏంటి? ఈ హస్బెండ్ కదా, ఈ అనేవాడు హస్బెండ్ అంట ఎవరికి? జేకి. నెక్స్ట్ J ఈజ్ ది
ఇక్కడ @ ఇచ్చారు. జే ఈజ్ ది మనకు డాటర్ ఆఫ్ బి అంట. ఇక్కడ జే అనేది డాటర్ అంట బికి. ఇక్కడ మనకు ఏమిచ్చారు, జే రిలేటెడ్ టు ఎన్. జే అనేది ఎన్కి ఏమవుతుంది అని అడిగారు. ఏమవుతుంది ఇక్కడ చూడండి, వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ జే కదా, కాబట్టి ఖచ్చితంగా మనకు డాటర్ అవుతారు. డాటర్ జేకి ఎన్ అనేది డాటరు, ఎన్కి జే అనేది మదరు. ఇక్కడ అడిగింది జే రిలేటెడ్ టు ఎన్ అని అడిగారు కాబట్టి మనకు మదర్ ఆన్సర్. నెక్స్ట్ ది సీక్వెన్స్, ఇది ఏంటి, అన్ఫోల్డెడ్. ఇది మనకు ఫిగర్ ఇచ్చారు, ఇది ఉంది కదా, దీన్ని మనకు ఇలా తిప్పితే ఏమొస్తుంది, ఫోల్డింగ్ దాన్ని మనకు తిప్పితే ఏమొస్తుంది అంటున్నారు. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఇది ఉంది, ఇలా ఉంది కదా, దాన్ని మనము ఫోల్డింగ్ దాన్ని తీస్తే ఎలా వస్తుంది, ఇలా వస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఉంది, ఫోల్డింగ్ దాన్ని ఇలా చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఉంది, ఫోల్డింగ్ దాన్ని ఇటు చేస్తే మనకు ఇలా వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ మనకిచ్చిన ఫిగర్స్ లో ఏమొస్తుంది, ఆప్షన్ బి కరెక్ట్. చూడండి, ఇక చూడండి, సెలెక్ట్ ది కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఇన్ ది బ్లాంక్స్ ఆఫ్ ది గివెన్ సిరీస్ విల్ మేక్ ది సిరీస్ లాజికల్లీ కంప్లీట్. ఇక్కడ మనకు డాషెస్ ఇచ్చారు కదా, ఆ డాషెస్ లో ఏం ఆల్ఫాబెట్స్ అనేవి రావాలి అని అడుగుతున్నారు. ఇక చూడండి, ఇలా మీరు డివైడ్ చేసుకోండి, 4 గా డివైడ్ చేసుకోండి. ఫోర్ గా డివైడ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ లెటర్ ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఓ వచ్చింది. ఓకి ఎంత యాడ్ చేస్తే మనకు ఆర్ వచ్చింది, OPQR అంటే +3. ఇక్కడ మనకు ఆబ్వియస్లీ -3 అంటే ఏమొస్తుంది, ఎల్ వస్తుంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో 2లో ఉంది 1, 4లో ఎల్ అనేది ఉంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ హెచ్ ఇచ్చారు, ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు, ఇక్కడ ఎన్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు, NQ ఇచ్చారు, NOPQ అంటే +3. మనకి ఇప్పుడు మైనస్ చేయాలి కదా, దేనికి మైనస్ చేయాలి, ఎన్కి మైనస్ చేయాలి కాబట్టి ఎన్కి -3 చేస్తే ఏమొస్తుంది, కే వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ లో మనకు కే ఉంది, LKQVY. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కావాలంటే. నెక్స్ట్ ది పొజిషన్ ఆఫ్ ది హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ లెటర్ ఇన్ ది వర్డ్ గ్రేస్ఫుల్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు మనకి ఈ గ్రేస్ఫుల్ అనే వర్డ్ ఇచ్చారు, దీన్ని మనం ఆల్ఫాబెటికల్ ఇప్పుడు ABC అట్లా మనము గ్రేస్ఫుల్ ని రాసుకున్నాం. ఫస్ట్ ఏమొస్తుంది మనకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ గ్రేస్ఫుల్ అనేది మనము రాసుకున్నాం, GRACEFUL. దీని ఆల్ఫాబెటికల్ లో రాస్తే ACFGLRU. మనకు ఇక్కడ చూసారంటే మనకు అరేంజ్ చేస్తే మనకు ఎన్ని మనకు సేమ్ గా వచ్చినాయి చూడండి, దేనికి కూడా సేమ్ రావట్లేదు. అంటే చూడండి, ఏది కూడా సేమ్ రాలేదు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చేంజ్ చేస్తే. కాబట్టి ఆన్సర్ ఏంటి, నన్. నెక్స్ట్ స్టేట్మెంట్ కంక్లూజన్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఏ ఎగ్జామ్ కైనా సరే ఇది ఖచ్చితంగా అడుగుతున్నారు, కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఆల్ అంటే మనకు ఆబ్వియస్లీ డయాగ్రామ్ ఏమొస్తుంది, ఇలా వస్తుంది. సమ్ కైతే ఇలా వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆల్ గ్యాబిన్స్ ఆర్ వాల్స్.
ఆల్ గ్యాబిన్స్ అనేవి వాల్స్ అంట. నెక్స్ట్ ఆల్ కాంక్రీట్ ఆర్ వాల్స్ అంట. ఆల్ కాంక్రీట్ అనేది కూడా వాల్స్ అంట. నెక్స్ట్ ఆల్ బ్రిడ్జెస్ ఆర్ వాల్స్ అంట. ఆల్ బ్రిడ్జెస్ ఆర్ వాల్స్ అంట. ఇప్పుడు మనం కంక్లూజన్ చెక్ చేద్దాం. సమ్ బ్రిడ్జెస్ ఆర్ గ్యాబియన్స్ అంట. ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కడుంది, గ్యాబియన్ ఎక్కడుంది, ఈ రెండింటికి రిలేషన్షిప్ లేదు కదా, కాబట్టి కంక్లూజన్ అనేది రాంగ్. నెక్స్ట్ సమ్ కంక్రీట్ ఆర్ బ్రిడ్జెస్, కంక్రీట్ కి బ్రిడ్జ్ కి రిలేషన్షిప్ అనేది లేదు కదా, కాబట్టి ఆన్సర్ అనేది ఆ కంక్లూజన్ అనేది రాంగ్. ఆన్సర్ ఏంటి? నెయిదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్. దీనికి ఆన్సర్ ఏంటి? ఏ ఒకటి ఫాలో అవ్వట్లేదు అనేసని అర్థం. బేస్డ్ ఆన్ సమ్ లాజిక్ క్లోన్ ఈస్ రిటన్ యాజ్ బ్లూక్ అండ్ BOUND ఈస్ కోడెడ్ యాజ్ AOAKT. నెక్స్ట్ NICHE దాన్ని ఎలా రాస్తారు అనేసని ఒక లాజిక్ లో ఫాలో అవుతానంట. ఇప్పుడు సికి బికి అంటే ఫస్ట్ లెటర్స్ చూసుకుంటే CB తీసుకుంటే -1 కదా, అలానే B ఇక్కడ A చూసుకుంటే -1 కదా. ఇప్పుడు Nకి -1 అంటే ఏమొస్తుంది? M వస్తుంది. మనకు ఏ దాంట్లో ఉంది? సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఇప్పుడు MIIE ఈ 3 కామన్ గా ఉంది. మనకు లాస్ట్ లెటర్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడ U ఉంది, ఇక్కడ T ఉంది, ఏమొస్తుంది అని. ఇక్కడ లాస్ట్ లెటర్ తీసుకుంటే ఈడ E ఉంది, ఇక్కడ D ఉంది, అంటే -1 కదా. సారీ ఇక్కడ E ఉంది, ఇక్కడ U ఉంది, అంటే ఏంటి? U తర్వాత VWXYZABCDE అంటే 10 కదా. ఇప్పుడు మనకు ఇక్కడ తీసుకుంటే E ఉంది, మనకు ఆబ్వియస్లీ ఏమొస్తుంది? ఆల్రెడీ మనకి ఇక్కడ హింట్ ఉంది, ఇక్కడ E అంటే ఇక్కడ U అని. ఇక్కడ మనకు క్వశ్చన్ లో చూసుకుంటే లాస్ట్ లెటర్ మనకు E ఉంది, ఆబ్వియస్లీ ఏమొస్తుంది? U వస్తుంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ సెలెక్ట్ ది కరెక్ట్ మిర్రర్ ఇమేజ్, అంటే మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ మిర్రర్ ఇమేజ్ లో ఇటు సైడ్ తిప్పితే ఏమొస్తుంది? మనకు చూడండి, తిప్పితే మనకు సేమ్ వస్తుంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ 3 అటాచ్డ్ ఉంది, కాబట్టి ఈ 3 అనేది రాంగ్. ఇక్కడ చూసారంటే ఇక్కడ అటాచ్డ్ అనేది లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనకు మిర్రర్ ఇమేజ్ లో తీసుకుంటే మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ watching. If you like video, please do subscribe and like my channel and also support my channel. Thank you for watching and also give high points.